ఓకే సార్. ఓకే అండి, నమస్కారం అండి. సో ఫైనల్లీ ఈరోజైతే మేము అనుకున్నాము ఇక్కడ ఇనాగ్రేషన్కి హెలికాప్టర్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున జరుగుతున్నటువంటి మసిలా బీచ్ ఫెస్టివల్ 2025కి ఈ 6, 7, 8 అంటే రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 3 రోజులు జరిగే ఈ ఈవెంట్కి మేజర్ అట్రాక్షన్గా ఇక్కడ హెలికాప్టర్ని తీసుకురావడం జరిగింది. అండ్ మేము వచ్చేసి విహంగ్ అడ్వెంచర్స్ తరఫున ఈ యాక్టివిటీస్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అండ్ హెలికాప్టర్ డైరెక్షన్ ఇక్కడ జరగడం జరుగుతుంది. సో రేపు మార్నింగ్ 6 o'clock నుంచి మాకు ఆల్రెడీ ఇక్కడ రిజిస్ట్రేషన్ బుకింగ్ అంతా మన స్టాఫ్ అంతా కూడా ఇక్కడ జాయిన్ చేస్తారు. సో మార్నింగ్ మీరు 9 o'clock తర్వాత నుంచి టిల్ ఈవినింగ్ 7 యాజ్ పర్ డిపెండ్ అపాన్ విండ్స్ అండ్ వెదర్ కండిషన్స్ చూసి టిల్ సన్సెట్ వరకు ఇక్కడ యాక్టివిటీస్ హెలికాప్టర్ జాయ్ రైడ్స్ ఇలా చేయడం జరుగుతుంది. సో కావున ఆంధ్రప్రదేశ్లో నలుమూలల్లో ఎక్కడైతే ఉన్నారో మన జనాలంతా మన ఈ బీచ్ ఫెస్టివల్ని ఇది మనది, ఓకేనా. సో మనము వేరే స్టేట్లో మనం చూసే ఉంటాం, ఈ ఎక్కడికి వెళ్ళినా కూడా హెలికాప్టర్ మీరు ఎక్కాలి అంటే మీరు ఐదర్ నార్త్. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడే మన మినిస్టర్ గారు ఇక్కడికే హెలికాప్టర్ తెప్పించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఇంత చక్కగా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. సో కావున ప్రజలందరూ ఇక్కడికి వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకొని యాక్చువల్ మచిలీపట్నం పైన నుంచి ఎలా ఉంటుంది, ఏరియల్ వ్యూ ఎలా ఉంటుంది, సింగిల్ విండోలో మీరు చూసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీకు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ వీటితో పాటు ఇక్కడ మేము పారామోటర్, వాటర్ స్పోర్ట్స్, పారాసైలింగ్ అంటే మీరు ఒక చిన్న నార్మల్ పారాగ్లైడింగ్ చేయాలన్నా కూడా మీరు ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ లేకపోతే స్విట్జర్లాండ్, సింగపూర్, బాలీనో వెళ్ళి చేయాలన్నమాట. అక్కడ అన్నీ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ ఇప్పుడు మీ దగ్గరికే వచ్చినాయి అన్నమాట, ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరూ ఈ యొక్క దీన్ని సద్వినియోగం చేసుకొని దీన్ని మరింత సక్సెస్ చేసి ఇటువంటి యాక్టివిటీస్ మనం మళ్ళీ ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ పోతూ మన ఆంధ్రప్రదేశ్ టూరిజంని అంటే ఇక్కడ ఉన్నటువంటి మచిలీపట్నంలో ఉన్నటువంటి లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్తో పాటు రెవెన్యూ జనరేషన్తో పాటు ఇదొక మినీ గోవా లెవెల్లో మన అంటే మనం గోవా వెళ్తాం. సో గోవాలో ఏదైతే ఉందో దానికంటే అద్భుతమైనది మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుని మనము దీన్ని మంచిగా డెవలప్మెంట్ చేసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్లో ఇక్కడ మరిన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సీఎం గారు, ఎందుకంటే సీఎం గారు తీసుకుంటే ఒక మేజర్ ఇనిషియేటివ్ అనమాట ఇది. ఆల్ బీచ్ ఫెస్టివల్స్లో మన ఆంధ్రప్రదేశ్ని టూరిజంని ప్రమోట్ చేయడంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమం ఇది. సో దీన్ని మనమంతటం ఇదొక మన బాధ్యత, ఇదొక మన రెస్పాన్సిబిలిటీ. ఇంత మంచి పండుగ వాతావరణంలో మనం ఇటువంటి అద్భుతమైన యాక్టివిటీస్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. సో ఇవన్నీ మనము గ్రాండ్ సక్సెస్ చేస్తూ కావాలని అందరికీ నా తరపు నుంచి పర్సనల్గా వెల్కమ్. అండ్ నేను ఇక్కడే ఉంటానండి. మీరు మొత్తం మా టీం అంతా ఆల్మోస్ట్ ఒక 60 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. అండ్ ఎక్స్పర్ట్ టీమ్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్ పైలట్స్ ఉన్నారు. మ్యాక్సిమం అంతా డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే ఇక్కడ కెప్టెన్ రాజా సార్ వచ్చారో ఈయన కూడా ఆర్మీ అనమాట. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 30-35 years ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్ళంతా టీం అంతా ఇక్కడ ఉన్నాం మేమంతా. సో ఈ సద్వినియోగాన్ని మీరు అందరూ యూజ్ చేసుకుంటారని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్. సార్ ప్రైస్ అని చెప్తాను.